రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సుదీర్ఘ కాలం తర్వాత సరికొత్త సన్నివేశం ఆవిష్కృతం కాబోతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇవాళ సమావేశం కానున్నారు. హైదరాబాద్ లోని ప్రజాభవన్ ఇందుకు వేదిక కాబోతోంది. ఇద్దరు నేతలు సీఎంలుగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా జరుగుతున్న సమావేశం ఇది. ఇక ఈ భేటీలో రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యలపై ఇరువురు సీఎంలు చర్చించనున్నారు. విభజన సమస్యలపై సమావేశం అవుదామంటూ ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాయడం, ఇందుకు రేవంత్ రెడ్డి స్పందిస్తూ చంద్రబాబును ఆహ్వానించారు. దీంతో ఇవాళ సాయంత్రం 6 గంటలకు సీఎంల మధ్య సమావేశం ప్రారంభం కానుంది. భేటీలో కొన్ని సమస్యలైనా కొలిక్కి వస్తాయి అని ఇరు రాష్ట్రాల ప్రజలు భావిస్తున్నారు. గతంలో అప్పటి సీఎంలు కేసీఆర్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్య జరిగిన చర్చలు ఎలాంటి సత్ఫలితాలు ఇవ్వలేదు. దీంతో ప్రస్తుత సీఎంల మధ్య జరుగుతున్న ఈ సమావేశం ఫలవంతం కావాలన్న ఆకాంక్షలు వ్యక్తమవుతున్నాయి. ఇక ప్రతిసారి పేచీ పెట్టుకునే బదులు ఎలాంటి చిక్కుల్లేని కొన్ని సమస్యలనైనా పరిష్కరించుకుంటే బాగుంటుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక ఇద్దరు సీఎంల సమావేశంలో విభజన సమస్యలే ప్రధాన ఎజెండా కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని 9వ, 10వ షెడ్యూళ్లలోని ప్రభుత్వ రంగ సంస్థలు, విద్యా సంస్థలు, అకాడమీలు, యూనివర్సిటీలపై చర్చించనున్నారు. షెడ్యూల్ 9లో మొత్తం 91 సంస్థలు ఉండగా వీటి ఆస్తులు, అప్పుల విభజనపై కేంద్ర ప్రభుత్వం షీలా భీడే కమిటీని కూడా నియమించింది. ఈ కమిటీ 89 సంస్థల ఆస్తులు, అప్పులను విభజిస్తూ సిఫార్సు చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ 89 సంస్థల విభజన సిఫార్సులను అంగీకరించింది. కానీ తెలంగాణ మాత్రం వీటిలో 68 సంస్థల విభజన సిఫార్సులను మాత్రమే ఒప్పుకుంటోంది. ఈ వ్యవహారంపై సీఎంలు చర్చించనున్నారు. ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీ, ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ వంటి సంస్థల ఆస్తులు, అప్పుల విభజన పెద్ద చిక్కుముడిగా మిగిలిపోయింది. ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్కోల విద్యుత్ బకాయిల పేచి ఎటూ తెగడం లేదు. ఇక సీఎంల సమావేశంలో రెండు రాష్ట్రాల నుంచి పలువురు మంత్రులు కూడా పాల్గొననున్నారు. తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పరిశ్రమలు, ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, ఇతర శాఖల అధికారులు పాల్గొంటుండగా ఆంధ్రప్రదేశ్ నుంచి రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, సిఎస్ నీరబ్ కుమార్, ఆర్థిక శాఖ కార్యదర్శి, ఇతర కార్యదర్శులు పాల్గొననున్నారు. ఓవరాల్ గా ఈ భేటీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరసింగరావు అందిస్తారు. నరసింగరావు, ఈరోజు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ చాలా ఆసక్తి నెలకొన్న పరిస్థితి. గత ముఖ్యమంత్రులు కేసీఆర్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి భేటీ అయినా ఎక్కడ కొలిక్కొచ్చిన పరిస్థితి లేదు. స్వప్రయోజనాలు మాత్రం చూశారు కానీ రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించలేదనే విమర్శ. ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రస్తుతం భేటీకి సంబంధించి కూడా పూర్తిగా చర్చ జరుగుతోంది. మంచి వాతావరణంలో చర్చలు ఫలప్రదం అవుతాయని కూడా అందరూ ఆశిస్తా ఉన్నారు. పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, ఇప్పుడు గతంలో జరిగినటువంటి సమావేశాల్లో పరిష్కారం లభించకుండా ఇంకా అపరిష్కృతంగానే సమస్యలు ఉన్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రి ఒక సీనియర్ నేతగా ఆయన ఒక అడుగు ముందుకు వేశారు. రెండు రాష్ట్రాల మధ్యన సమస్యల్ని ఆ విధంగానే కొనసాగిస్తూ ఇంకా రెండు రాష్ట్రాల మధ్యన ఒక శత్రుత్వ భావాన్ని కొనసాగించకుండా సహృదయంతో వాటన్నింటినీ కూడా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలనేటువంటి ఒక గొప్ప ఆలోచనతో ఒక అడుగు ముందుకు వేశారు. అందులో భాగంగా ఆయన స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సమస్యని, రాష్ట్ర విభజన చట్టంలో రూపొందించినటువంటి కార్పొరేషన్ల విభజనకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా సంస్థల విభజనకు సంబంధించి కావచ్చు, ఆస్తుల పంపిణీ విషయంలో కావచ్చు, ఉద్యోగుల పంపిణీకి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, ఇంకా వాటిని అట్లే పెళ్లిలో పెట్టుకుని రెండు రాష్ట్రాల మధ్యన వివాదాలను కొనసాగించడం అనేటువంటిది సరైనది కాదు. రెండు రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడుతూనే మంచి నిర్ణయాలు తీసుకోవడానికి, ఒక చర్చల ద్వారా పరిష్కారాన్ని కనుగొనడానికి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు ముందడుగు వేసి తెలంగాణ ముఖ్యమంత్రికి ప్రస్తావిస్తూ బహిరంగ లేఖను రాశారు. లేఖకి తెలంగాణ ముఖ్యమంత్రి కూడా అంతే సానుకూలంగా స్పందించి సమావేశానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సో అందులో భాగంగా ఈ రోజు సాయంత్రం 6 గంటలకి ప్రజాభవన్ వేదికగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కాబోతున్నారు. అందుకు సంబంధించి ఇప్పటికే ప్రజాభవన్ లో ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. సాయంత్రం 6 గంటలకి
రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కాబోతా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఈ రోజు ఒక బిగ్ డే అని చెప్పొచ్చు. ఈ బిగ్ సమావేశం జరుగుతున్నటువంటి నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలంతా కూడా ఇప్పుడు ఆ సమావేశం అయితే చూస్తా ఉన్నారు. ఈ సమావేశంలో ఎలాంటి పరిష్కారాలు లభిస్తాయి, సమావేశంలో ఏం చర్చించబోతున్నారు అనేటువంటి విషయాలపైన ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతా ఉంది. ఇప్పుడు ప్రజలు కూడా ఆశగా ఎదురు చూస్తా ఉన్నారు. సమస్యలకు ఇప్పటికైనా మంచి పరిష్కారం లభించాలని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు. అయితే ఇప్పటికే ఈ ముఖ్యమంత్రులు ఏ అంశాలు ఇంకా అపరిష్కృతంగా ఉన్నాయా అనేటువంటి దానిపైన ఈ రోజు చర్చించాల్సినటువంటి ఎజెండాకు సంబంధించినటువంటి అంశాల చిట్టాను సిద్ధం చేసుకున్నారు. ఆయా విభాగాలకు సంబంధించినటువంటి అధికారులతో మాట్లాడి ఆ వివరాలన్నింటినీ కూడా చర్చించుకున్నారు ఈ రోజు సమావేశంలో చర్చించాల్సినటువంటి అంశాలకు సంబంధించి. సో ఈ సమావేశానికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటుగా మంత్రులు కూడా హాజరవుతా ఉన్నారు. తెలంగాణ నుంచి ముగ్గురు మంత్రులు బట్టి విక్రమార్క, దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమావేశానికి హాజరవుతా ఉన్నారు తెలంగాణ ముఖ్యమంత్రితో పాటు. అటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటుగా మంత్రులు జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్, సత్యప్రసాద్ కూడా హాజరు కాబోతా ఉన్నారు. ఇందులో ప్రధానంగా రాష్ట్ర పునర్విభజన చట్టంలోని షెడ్యూల్ 9లో ఉన్నటువంటి 91 సంస్థల్లో 23 సంస్థలకు సంబంధించి, కార్పొరేషన్లకు సంబంధించి ఏపీ తెలంగాణ మధ్యన వివాదాలు కొనసాగుతా ఉన్నాయి. సో ఈ వివాదాల పరిష్కారం కోసం ఈ రోజు సీఎంల సమావేశంలో చర్చించబోతా ఉన్నారు. అంతేకాకుండా రాష్ట్ర పునర్విభజన చట్టంలోని 10వ షెడ్యూల్లో దాదాపుగా 141 సంస్థలు, కార్పొరేషన్లు ఉండగా అందులో 30 సంస్థలకు సంబంధించినటువంటి ఆస్తుల విభజన పైన రెండు రాష్ట్రాల మధ్యన వివాదం కొనసాగుతా ఉంది. సో ఈ వివాదానికి సంబంధించి కూడా ఒక పరిష్కారాన్ని ఈ రోజు సమావేశంలో చర్చించి సానుకూల దృక్పథంతో నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ప్రధానంగా నీటి వాటాకు సంబంధించి కూడా, నదీ జలాల నీటి పంపిణీకి సంబంధించి కూడా రెండు రాష్ట్రాల మధ్యన వివాదం కొంతకాలంగా కొనసాగుతూ ఉంది. ఇటు కృష్ణా జలాలకు సంబంధించి కావచ్చు, అటు గోదావరికి సంబంధించినటువంటి ప్రాజెక్టుల నీటి కేటాయింపులకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు వివాదం కొనసాగుతూ ఉంది. ప్రధానంగా ఇక్కడ తెలంగాణలోని ఎస్ఎల్బిసి కావచ్చు, దిండి కావచ్చు, ఇలాంటి ప్రాజెక్టులకు కొత్తగా ఆయకట్టిస్తున్నటువంటి నేపథ్యంలో వాటికి కొత్త ప్రాజెక్టుగా గుర్తించి వాటి డిపిఆర్లు సమర్పించాలని చెప్పి అటు ఏపీ కోరుతూ ఉండగా, ఇటు తెలంగాణలోనేమో ఇటు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని, అదేవిధంగా పోతిరెడ్డిపాటు రెగ్యులేటరీ సామర్థ్యాన్ని పెంచడాన్ని తప్పుపడతా ఉంది. సో ఇలాంటి వాటి విషయంలో కూడా ఇప్పుడు చర్చించి ఒక నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రాష్ట్రానికి నీటి వాటాన్ని అటు భద్రావతి ట్రిబ్యునల్ కావచ్చు, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కావచ్చు కేటాయించింది. వాటిపైనే ఒకవైపు వివాదం కొనసాగుతూ ఉండగానే రాష్ట్ర విభజన జరిగింది, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. అయితే ఏపీకి కేటాయించినటువంటి నీటిలోనే వాటా తీసుకోవడము, ఈ తెలంగాణ కూడా ఒక రాష్ట్రంగా ఏర్పడినటువంటి నేపథ్యంలో ఈ 4 రాష్ట్రాలకు కలిపి తెలంగాణకు కూడా వాటాను కేటాయించాలని చెప్పి వాదన చేస్తా ఉంది. సో ఈ నేపథ్యంలో ఇక్కడ ఏపీతో కూడా వివాదాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఏపీకి సంబంధించినటువంటి అంశాలపైన, వివాదం ఉన్నటువంటి వాటిపైన చర్చల ద్వారా ఒక పరిష్కారాన్ని కనుగొనాలని చెప్పి భావిస్తా ఉన్నారు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. సో దీనిపైన కూడా నదీ జిల్లాల వాటాకు సంబంధించినటువంటి అంశాలపైన చర్చించేటువంటి అవకాశం ఉంది. ఇటు 7 మండలాల్ని రాష్ట్ర విభజన సమయంలో ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఏపీలో కలిపినటువంటి నేపథ్యంలో ఆ 7 మండలాలను తిరిగి ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నారు. భద్రాచలం సమీపంలో ఉన్నటువంటి 5 గ్రామాలని ఏపీలో కలిపారు. 5 గ్రామాలను తిరిగి ఇవ్వాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోరుతా ఉంది. ఇక అంతేకాకుండా విద్యుత్ బకాయిలకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఏపీ తెలంగాణ మధ్యన వివాదము కొనసాగుతా ఉంది. 2014లో రాష్ట్రం ఏర్పడి నుంచి 17 వరకు విద్యుత్తును వినియోగించుకున్నాం. ఏపీకి సంబంధించినటువంటి విద్యుత్తును వినియోగించుకున్నందుకు గాను 3,400 కోట్లు ఏపీకి తెలంగాణ నుంచి రావాల్సి ఉంది. అవి సకాలంలో చెల్లించకపోవడం వల్ల సర్చార్జీల రూపంలో మరొక 3,300 కోట్ల రూపాయలు, మొత్తంగా 6,700 కోట్ల రూపాయలు విద్యుత్ బకాయిలు రావాలని చెప్పేమో ఏపీ వాదిస్తా ఉంది. కానీ తెలంగాణకు సంబంధించి రావాల్సినటువంటి విద్యుత్తును కూడా వారే వినియోగించుకున్నందున తమకే ఇంకా బకాయిలు రావాల్సింది ఏపీ నుంచి 17,000 కోట్ల పైగా అని చెప్పి తెలంగాణ వాదిస్తా ఉంది. ఈ విధంగా ఇంకా అనేక అంశంలో ఆర్టీసీకి సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించి విభజనకు కావచ్చు, సిఐడి కార్యాలయానికి సంబంధించి, కొన్ని భవనాలకు సంబంధించినటువంటి విభజనకు సంబంధించి
అనేక అంశాలను కూడా Okay. వివాదాలు కేసులు కొనసాగుతా ఉన్నాయి. వీటన్నింటినీ కూడా చర్చల ద్వారా పరిష్కరించుకొని ఒక ఇద్దరికి నష్టం జరగకుండా ఒక పరిష్కారాన్ని కనుగోవాలని చెప్పి భావిస్తా ఉన్నారు. ఈ చర్చల ద్వారా ఖచ్చితంగా వీటి పరిష్కారం లభిస్తుంది అనేటువంటి ఒక ఆశాభావం అయితే సర్వత్రా వ్యక్తమవుతా